అక్రమ మైనింగ్ గురించి గత 2 రోజుల నుంచి గ్రామస్తులు ఏకమై అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని ప్రపంచానికి, ప్రత్యేకంగా వినుకొండ ప్రాంతానికి తెలిసేటట్టుగా అనేక విధాలుగా వాళ్ళు యాజిటేషన్ చేసి గ్రామంలోనే సంఘటితమై చేస్తున్న పరిస్థితిలో డిపార్ట్మెంట్కి చెబితే డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి ఆ పట్టుబడ్డ లారీలని పంపించడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ మీద చర్యలు అనేవి శూన్యం. అసలు అడ్మినిస్ట్రేషన్లో అందరికంటే తాలూకాలో జరుగుతున్న పరిస్థితుల్లో ప్రజాప్రతినిధిగా ప్రత్యక్షంగా అందరూ నివేదికలు ఇస్తారు, అన్ని విషయాలు తెలుస్తాయి. అందరి సామాన్యులకు తెలిసిన తర్వాత కూడా చీఫ్ విప్ గారు ఇప్పుడు నేను దాని మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పడం నిజంగా నవ్వుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు కఠిన చర్యలు తీసుకునేది కొండలు తవ్వుతూ ఉండి ఎక్కడ కొత్త ఇల్లు కనపడుతున్నా ఇంటి ముందు దిన్నెలు మట్టి తోలుకొని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే ప్రత్యేకంగా అందరికీ తెలిసిన విషయంలో ఇప్పుడు చర్యలు తీసుకుంటామంటే ఇవన్నీ మీకు తెలియకుండా జరుగుతున్నాయి అనేది మీకు మీరు ప్రశ్నించుకోండి. అసలు ఈరోజు ప్రభుత్వం అందరిని ఒక లైన్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. డీజిల్ లేక ఒక లైన్లో, పెట్రోల్ లేక ఒక లైన్లో, గ్యాస్ లేక ఒక లైన్లో, నిత్యావసర వస్తువులు అందక ఒక లైన్లో, మొత్తాన్ని కరెక్ట్గా లైన్లో సెట్ చేసి లైన్లలో ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. అలానే ఉద్యోగస్తులకు కూడా ఏ విధమైన పరిస్థితులు అనుకూలంగా లేక వాళ్ళు యాజిటేషన్ చేసి లైన్లో నిలబడి యాజిటేషన్ చేసే పరిస్థితి వస్తుంది. అసలు ఈ ప్రభుత్వానికి దూరదృష్టి కానీ, భవిష్యత్తు ఆలోచన కానీ, రాబోయే తరాలకి ఒక మంచి చేయాలనే కోరిక కానీ ఏమాత్రం ఆలోచించడం లేదని నాకు అనిపిస్తూ ఉంది. మన పెద్దలు అనేక మంది దూరదృష్టితోటి ప్రత్యేకంగా ఈ రాష్ట్రము, ఈ దేశము బాగుపడాలని ఆలోచన చేశారు. నాడు ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బహుళార్థ సాధక ప్రాజెక్టులు తీసుకురావాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చేసి భారతదేశంలో ఆ ప్రాజెక్టుని ఆధునిక దేవాలయాలుగా పేర్కొని వాటికి అన్ని విధాల ఉపయోగం చేసి ప్రజలకు ఉపయోగపడటం వల్ల ఈరోజు కూడా వారిని గురించి గుర్తుంచుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మన రాష్ట్రాన్ని గురించి చెప్పాలనుకుంటే డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు శ్రీశైలం ప్రాజెక్టు తీసుకురావటం వల్ల అటు సాగర్ నీళ్లు తాగటానికి కానీ, సాగునీరుకి కానీ, త్రాగునీరుకి కానీ, కరెంటుకి కానీ బహుళార్థ సాధక ప్రాజెక్టు అక్కడ శ్రీశైలం. ఆ తర్వాత నాగార్జున సాగర్ కాశీ బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో బ్రహ్మాండంగా జరిగింది. అలానే ఆ వేస్ట్గా పోకుండా ఉండడానికి పులిచింతల్ని మనం స్టాక్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు. ఇలా వాళ్ళు ఆనాడు ఆదాయము చాలా తక్కువ, ప్రజల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తక్కువ అయినప్పటికీ కూడా ఎంతో గొప్పగా ప్రాజెక్టులు చేసిన ఈ పరిస్థితుల్లో ఈరోజు అనేక విధాలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా ప్రజానీకం ద్వారా ఆదాయం వసూలు చేసుకున్నప్పటికీ ఇన్ని రెట్లు ఎక్కువ వచ్చిన ఈ సమయంలో ఏ ప్రాజెక్టు, ఒక పేరున్న ప్రాజెక్టు పూర్తి చేయలేని పరిస్థితి ఏంటి? ఆ రోజు అన్ని తక్కువ పర్సంటేజ్ వచ్చి తక్కువ ఆదాయం వచ్చినా కానీ అంత గొప్ప ప్రాజెక్టులు చేయడానికి కారణం ఏంటంటే నాయకుల యొక్క చిత్తశుద్ధి, ప్రజలకు మేలు చేయాలని ఒక కోరిక, భావితరాలకు ఉపయోగపడిన ఒక ఆలోచన. దీన్నే దూరదృష్టి అంటారు, సమన్వయం అంటారు, సద్భావం అంటారు. అవి లోపించే నేను చెప్తూ ఉన్నా. ఇవాళ ఈ చిన్న ఉదాహరణ, సామాన్యుడు బాగా ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తాడు, తనకు ఆర్థిక వనరులు చాలా తక్కువ, ఉన్న వనరులన్నీ చూసి వాళ్ళ చుట్టాల దగ్గర, పట్టాల దగ్గర, ఇతర సమస్యల దగ్గర అనేక విధాలుగా అప్పు తెచ్చి బ్రహ్మాండం ఇల్లు కడతాడు. దానికి ఈఎంఐలు కట్టకపోతే ఏమైంది? వేల వేస్తారు, తీసుకుపోతారు. అది ఇంటి వరకు, వ్యక్తి వరకు. ఇవాళ వ్యవస్థలు కూడా ఆన్ అయిపోయినాయి. ఈరోజు రాజధానిని ఉద్దేశపూర్వకంగా చాలా గొప్పగా కట్టాలని, నీ మనుషులకు ఉపయోగపడటం కోసం మాత్రమే పెద్ద రాజధాని కట్టాలని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చేసి అప్పులు తీర్చేది ఎప్పుడు? వాటికి తగిన న్యాయం జరిగేది ఎప్పుడు? అవన్నీ పరిపక్వతగా అందుబాటులోకి ఎప్పుడు? మానవ జీవితము ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. ఏ వ్యక్తి అయినా ఎంతకాలం పరిపాలిస్తాడు? కొంతవరకు పరిపాలిస్తాడు. కొన్ని తరాలు కట్టుకుంటూ పోతే ఇక్కడ మిగిలిపోయిన తరాలు జరుగుతున్న పరిస్థితులకి న్యాయం జరిగేది ఎక్కడ? నీకు 50,000 ఎకరాలు చాలు అని అనుకున్నావు, 50,000 ఎకరాలు చాలదని మళ్ళీ 1,00,000 ఎకరాలు కావాలంటున్నావు. నీ ఉద్దేశమే చెబుతున్నావు, ప్రతి ఎకరానికి 2 లక్షల రూపాయలు, 2 లక్షలు కావాలని. నీ 1,00,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు తీసుకురావాలి. నీ 2 లక్షల కోట్లలో
ఇవాళ నువ్వు 7 సంవత్సరాల, గతంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న నీవు ఖర్చు పెట్టింది నికరంగా కేవలం 8,000 కోట్లు మాత్రమే. మిగిలిన కాగితాల మీదనే జరుగుతూ ఉన్నాయి. 8,000 కోట్లు ఎక్కడ, 2 లక్షల కోట్లు ఎక్కడ? ఇది కేవలం దేనికి పరిమితం? సివిక్ కమ్యూనిటీస్, మురుగునీరు, కరెంటు, తాగునీరు, రోడ్లు. ఇక బిల్డింగ్లు కట్టేది ఎప్పుడు? ఇవన్నీ జరిగేటప్పుడు ఎన్ని తరాలు పడతాయి? ఈ తరాలన్నీ జరిగేటప్పటికి ఇప్పుడున్న తరం ఏమవుద్ది? అందువల్ల కేవలం నీ బినామీలకి, నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఉద్దేశపూర్వకంగా లబ్ధి పొందడం కోసం చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ప్రజానీకం భావిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కానీ ఆ వెళ్ళిపోయిన వ్యవహారాన్ని తట్టుకోలేక నీకు తాబేదారులుగా, తొత్తులుగా ఉన్న వాళ్ళ చేత ఆయన వ్యక్తిగత విమర్శలు చేపించి తుగ్గులకని అన్నావు. ఆయన తుగ్గులకు కాదు, అన్నవాళ్ళు అంతకంటే పిచ్చి తుగ్గులకని ప్రజలు అనుకుంటున్నారని చెప్తూ, పరిపాలనలో ఉన్న మెళుకువల్ని గమనిస్తూ ప్రజలకు న్యాయం చేయటాన్ని పరిపాలన అంటారు, కానీ ఉద్దేశపూర్వకంగా నీ వాళ్ళకు దోచిపెట్టేదాన్ని పరిపాలన అనరు. ఇప్పుడు కేవలం ఇది ఒక పరిపాలన జరగట్లే, వ్యాపారంలాగా జరుగుతుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం నువ్వు చేసే ప్రయత్నమే కానీ సామాన్యులకి, భావితరాలకి, ప్రజానీకానికి ఉపయోగపడే ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని హెచ్చుభావం ప్రజలకు మేలు చేసే విధంగా చేయటం అవసరమని, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీగా మీరు చేసే ప్రతి తప్పుని మేము ఖండించడానికి ప్రయత్నం చేస్తామని, ఈ తాలూకాలో జరుగుతున్న అన్యాయాల్ని మీరు మాట్లాడితే మాకు తెలియదు అంటారు. మీకు తెలియకుండా ఉంది అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేసినట్టు. అన్నీ మీకు తెలుసు. అరికట్టాల్సిన మీరు ఉద్దేశపూర్వకంగా మీ మనసులకు న్యాయం జరగడం కోసం, మీ మనసులకు ఉపయోగం జరగడం కోసం, మీ బినామీలకు ఉపయోగం జరగడం కోసం ఇక్కడ ప్రభుత్వ వనరుల్ని ప్రజల ఆలోచనలకు అనుగుణం కాకుండా మీకు ఉపయోగపడే విధంగా చేసుకోవడం అనేది దుర్మార్గం అని ఈ చర్యల్ని మేము ఖండిస్తూ, ఇప్పటికైనా మేము పద్ధతైన ప్రతిపక్షంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు అధికారంలో ఉండి ప్రజలకు మేలు చేయాలని కోరుతాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే దానికి తగిన మూల్యం మీరే చెల్లించుకోక తప్పదని సెలవు తీసుకుంటాం.